మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆరోగ్యం విషయంలో మీరు ఏఐని నమ్ముతున్నారా? చాట్ జీపీటీ లేదా జెమిని ఇచ్చే సలహాలతో సెల్ఫ్ మెడికేషన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే, తప్పకుండా చూడండి. మనం స్మార్ట్ అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ, వైద్య సలహాల విషయంలో మాత్రం ఘోరంగా విఫలమవుతుందని తాజా పరిశోధనలే రుజువు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చాట్ బాట్లు ఇచ్చే సమాధానాల్లో 20% ప్రాణాంతకంగా మారుతున్నాయని నిపుణులు చెప్తూ ఉన్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. అసలు పరిశోధనలో ఏం తెలియంది? సాంకేతిక విప్లవంలో మనం ఎంత ముందుకు వెళ్తున్నామో అంతే వేగంగా అనారోగ్యాల బారిన పడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్ కంటే ఎక్కువగా మనం నమ్ముతున్నది మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. చిన్న తలనొప్పి వచ్చినా, పెద్ద సర్జరీ గురించి తెలుసుకోవాలన్నా వెంటనే చాట్ జీపీటీ లేదా జెమినిని అడిగేస్తున్నాం కదా. కానీ మీరు అడిగే ఆ ఒక్క ప్రశ్న మీ ప్రాణాలకి ఎసరు పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు మరియు కెనడాకు చెందిన వైద్య నిపుణులు సంయుక్తంగా ఒక లోతైన అధ్యయనాన్ని నిర్వహించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రముఖ ఏఐ చాట్ బాట్లు ఇచ్చే వైద్య సమాచారం ఎంతవరకు సరైంది అన్న అంశంపై వీరు పరిశోధన చేశారు. ఈ క్రమంలో వారు 500కు పైగా క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఏఐ ముందుంచారు. ఈ పరిశోధనలో తెలియని అత్యంత భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఏఐ చాట్ బాట్లు ఇచ్చే సమాధానాల్లో దాదాపు 50% అశాస్త్రీయంగా ఉంటున్నాయి. సుమారు 20% సమాధానాలు నేరుగా ప్రాణాపాయానికి దారితీసేలా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఏఐ సూచిస్తున్న మందుల మోతాదులు క్లినికల్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఏఐకి క్లినికల్ అవగాహన ఉండదు కదా, అది కేవలం ఇంటర్నెట్లో ఉన్న డేటాను ప్రాసెస్ చేసి ఇస్తుంది అంతే. బట్ ప్రతి రోగి శరీరం భిన్నంగా ఉంటుంది. ఒకరికి పనిచేసే మందు మరొకరికి విషం కావచ్చు. ఈ పరిశోధనలో గమనించిన మరో విచిత్రమైన అంశం ఏంటంటే, ఏఐ చాట్ బాట్లు ఒకవేళ వాటికి సమాధానం తెలియకపోయినా ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తూ ఉన్నాయి. రోగులు ఈ కాన్ఫిడెన్స్ చూసి అది నిజమని నమ్మి సెల్ఫ్ మెడికేషన్నే ప్రారంభించేస్తున్నారు. ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 20 కోట్ల మంది వైద్య సలహాల కోసం ఏఐ ప్లాట్ఫామ్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. టెక్నాలజీ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే వాడాలి. రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో మాత్రం అనుభవం ఉన్న వైద్యుడిని సంప్రదించడమే ఇక్కడ శ్రేయస్కరం. అది మాత్రం గుర్తుంచుకోండి.